హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం జూన్ నెల రేషన్ పంపిణీ అయితే ప్రారంభించింది. మరి జూన్ నెల రేషన్ పంపిణీలో భాగంగా రేషన్ కార్డుదారులకు 2 అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు రేషన్ వద్దనుకుంటే, అంటే బియ్యం వద్దనుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఎంత డబ్బులు ఇస్తామంటే ఏంటనే విషయాల్ని అలా అయితే వెల్లడించలేదు. ప్రభుత్వానికి బియ్యం వద్దనుకుంటే మనకు కిలోకు 46 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఒకవేళ ఈ డబ్బులు కూడా వద్దు అనుకుంటే మీకు కిలోకు 46 రూపాయల చొప్పున మీకు రావాల్సినటువంటి సరుకుల్ని, అంటే మీకు ఎన్ని కిలోల బియ్యం వస్తుంటే అన్ని 46 రూపాయలు లెక్క కట్టి మీకు ఇక్కడ అన్ని రూపాయలను సంబంధించినటువంటి సరుకులను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ 2 ఆప్షన్ నిజంగా ఇప్పుడు పనిచేస్తున్నాయా? మరి జూన్ నెలలోనే మనకు అమలవుతుందా, లేదంటే మనకు వచ్చే నెల నుంచి అమలు చేస్తారా అనే విషయాలన్నీ మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా సమాచారం అయితే తెలియజేస్తాను. దయచేసి ఇలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే గతంలోనే చర్చించడం జరిగినా కూడా ఈ యొక్క అంశాలన్నీ తెరపైకి తీసుకురాలేదు ఏపీ ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ రేషన్ మాఫియాను ఎందుకంటే గతంలో చర్చించడం జరిగినా కూడా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు ఏపీ ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ రేషన్ మాఫియాను అడ్డుకోవడానికి, అంటే రేషన్ బియ్యం పక్కదారిపోతుంది, 1 కిలోకు ప్రభుత్వం 46 రూపాయలు ఖర్చు పెడుతుంటే మరి ఇక్కడ లబ్ధిదారులు ఏం చేస్తున్నారంటే ఆ రేషన్ బియ్యాన్ని తీసుకొని మార్కెట్లో 10 నుంచి 11 రూపాయలు అమ్ముతున్నారు. మరి ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పి మనకు ఈ యొక్క రేషన్ బియ్యం వద్దనుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి డబ్బులు కూడా వద్దనుకుంటే సరుకులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా నేను మీకు వీడియోలోకి అయితే వెళ్ళి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా వీడియోను లైక్ గుర్తుపైన మీరు నొక్కి వీడియోను లైక్ చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని, మరిన్ని అప్డేట్స్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి వీడియోను. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో లింకు కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే ప్రక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకు ఈ సమాచారాన్ని వీడియోస్ రూపంలో అయితే నేను తీసుకొస్తూ ఉంటాను. ప్రభుత్వం చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా షార్ట్ చేసి, అంటే ప్రభుత్వం 30 నిమిషాలు 40 నిమిషాలు చెప్తే నేను ఒక 5-10 నిమిషాలు మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను. మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట కూడా ఆల్లో పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అంటే 1,46,00,000 మంది రేషన్ కార్డులు, 47 లక్షల మంది, 1,47,00,000 మంది రేషన్ కార్డులు కలిగి ఉన్నారని, మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీని అయితే ఆల్రెడీ ప్రభుత్వం ప్రారంభించింది. రేషన్ దుకాణాల ద్వారా, అంటే గతంలో మనకు రేషన్ వాహనాలు వచ్చేవి, అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలు మన గ్రామాల్లోకి వచ్చి రేషన్ అనేది అందిస్తూ ఉండేది. మరి ఆ విధానం వల్ల చాలామందికి ఉపయోగం లేదని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా
వాహనాల అంటే రేషన్ వాహనాలను రద్దు చేసి ఆ రేషన్ వాహనాల స్థానంలో మనకు ప్రతి రేషన్ కార్డుదారుకు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునే విధానాన్ని అయితే మళ్ళీ కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 1,47,00,000 మంది రేషన్ కార్డుదారులకు ఈ రేషన్ అయితే రేషన్ దుకాణాల ద్వారా ఈ జూన్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ పంపిణీని మనకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కూడా రేషన్ దుకాణాలు పనిచేస్తాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా రేషన్ దుకాణాల వల్ల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, ఒకవేళ ఏ దుకాణంలో అయినా రేషన్ ఇవ్వకపోతే మీరు 1967 కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రేషన్ అయితే ఈ నెల 15వ తారీఖు లోపు, అంటే 1వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు లోపు రేషన్ అయితే తీసుకోండి. మరి ఖచ్చితంగా మీకు రేషన్ అయితే ప్రభుత్వం అందిస్తామని చెప్పింది. మరి ఇక్కడ వరకు అంతా కూడా బాగానే ఉంది. మరి కొంతమంది ఏంటంటే ఆ రేషన్ గతంలో కూడా ఇప్పుడు కూడా తీసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మరి అటువంటి వారందరికీ కూడా అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డును కేవలం మనకు వాళ్ళు రేషన్కు అంటే ఏదైనా పథకాల కోసం తీసుకున్నారు రేషన్ కార్డుని, వాళ్ళకు రేషన్ బియ్యం అవసరం లేకపోయినా కూడా కొంతమంది ఈ రేషన్ బియ్యాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం 1 కిలో మీద 46 రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తుంటే ఇక రేషన్ బియ్యాన్ని తీసుకొని మనకు అక్రమంగా దుకాణాల్లో ఇక్కడెక్కడ అమ్మేస్తున్నారు. 10 రూపాయల నుంచి 11 రూపాయల వరకు అమ్మేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం ఇటీవలే గుర్తించింది. ఇక గతంలో గుర్తించి ఈ రేషన్ బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే సరిపోతుందని చెప్పి ప్రభుత్వం అప్పట్లోనే కేబినెట్ మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. మరి అప్పట్లో ఈ రేషన్ మాఫియాను కూడా అడ్డుకోవడం జరిగింది. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు బియ్యం వద్దనుకుంటే తప్పకుండా డబ్బులు ఇచ్చే విధానాన్ని అయితే ఈ జూన్ నెల నుంచే ప్రారంభించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా మనకు ఇంకా ఇది అమల్లోకి రాలేదని తెలుస్తుంది. ఎవరైతే రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ రేషన్ బియ్యం వద్దనుకుంటారో ఇక్కడ ప్రభుత్వం ఎవరెవరిని ఉద్దేశించి చెప్పిందంటే మనకు 1,47,00,000 మంది రేషన్ కార్డుదారులు ఉంటే ఇందులో 50% మంది అంటే ఒక 46 లక్షల మంది రేషన్ అనేది కంటిన్యూగా తీసుకుంటున్నారు. 30% మంది పేదలు 1,47,00,000 మంది రేషన్ కార్డుదారుల్లో ఒక 30% మంది పేదలు నిత్యావసరంగా రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నారు. మరి ఈ 30 లక్షల మంది రేషన్ కార్డుదారులకు అవసరం అన్నమాట రేషన్ బియ్యం. మరి మిగిలినటువంటి రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా మనకు కేవలం పథకాల కోసమో లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఇట్లా కొన్ని పథకాలు ఉన్నాయి కదా మనకు, ఈ యొక్క అన్నదాత సుఖీభవ, రైతు భరోసా ఇలా పథకాల కోసం మాత్రమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఎందుకంటే బియ్యం తీసుకోకుంటే కార్డు ఉండదు కాబట్టి వీళ్ళు రేషన్ తీసుకుంటూనే ఆ రేషన్ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం 1 కిలోకి 46 ఖర్చు చేస్తుంటే వీళ్ళు 10 నుంచి 11 రూపాయలు అమ్మేస్తున్నారు. దీనివల్ల రేషన్ మాఫియా పెరిగిపోతుందని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి మనకు ఈ డబ్బుల విధానాన్ని తీసుకొచ్చింది. మరి ప్రతి రేషన్ కార్డు దారుడికి కూడా మనకు ఒక్కొక్క మెంబర్కు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5 కిలోల ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తుంది. మరి ఉచిత 5 కిలోల రేషన్ మీరు ఒక కార్డులో ఒక నలుగురు ఉన్నారనుకోండి, కుటుంబ సభ్యులు 20 కేజీలు వస్తాయి. ఒక కార్డుకి 20 కేజీలు వస్తాయి. మరి 20 కేజీలను కూడా 46 రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే మనకు 900 పైన అయితే అవుతుందన్నమాట. మరి 900 రూపాయల పైన మనకు డబ్బులను అకౌంట్లోకి వేస్తారు. గుర్తుపెట్టుకోండి, 1 కిలోకు 46 రూపాయల చొప్పున మీకు 5 కిలోలు వస్తే మనకు ఖచ్చితంగా 5 కిలోలు ఎంత అవుతుందో 46 రూపాయలు లెక్కన అంత డబ్బులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అలా ప్రభుత్వం అయితే మనకు ఇస్తుంది. 5 కిలోలు ఇలా ఎన్ని కిలోలు వస్తుంటే మీకు అన్ని కిలోలకు కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం కిలోకు 46 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. మరి ఎవరైనా బియ్యం వద్దనుకుంటే అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారండి, చేతికి ఇవ్వరు. ఇక్కడ రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు రేషన్ బియ్యం వద్దనుకుంటే మీరు గనక అక్కడ తెలియజేస్తే వారు రేషన్ అవసరం లేదని చెప్పి ఆప్షన్ కూడా ఉందంట. మరి దాన్ని చేస్తారు. మీకు రేషన్ వద్దనుకుంటే మీ అకౌంట్లోకి మీకు ఎన్ని కిలోలు వస్తుంటే అన్ని కిలోకు 46 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది మొదటి ఆప్షన్. మరి ఈ ఆప్షన్ కూడా మాకు వద్దండి, అసలు మాకు ఈ డబ్బులు కూడా వద్దు అనుకుంటే మీకు ఏదైతే మీకు 20 కేజీలు వస్తున్నాయి అనుకోండి బియ్యము, దానికి 920 రూపాయల్లో
అవుతుంది, 920 30 అవుతుంది. మరి ఆ డబ్బులకు కావాల్సినటువంటి సరుకులను రేషన్ దుకాణంలో ద్వారానే అంటే మొబైల్ మార్క్స్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రేషన్ దుకాణాల దగ్గర డ్వాక్రా మహిళల చేత మరి దుకాణాలలో మీకు కావాల్సినటువంటి సరుకులను అంత డబ్బులకు మీకు అక్కడ అందించడం జరుగుతుందని చెప్పి కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి ప్రభుత్వం కొత్త విధానాలతో తీసుకొస్తుంది. మరి ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రేషన్ మాఫియాను అరికట్టడానికి ఇదొక మార్గం అనే చెప్పుకోవచ్చు. మరి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేషన్ మాఫియా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా మరి ఇలా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితి మనకు ప్రభుత్వం ఈ సరికొత్త 2 ఆప్షన్లు అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు. కాబట్టి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గమనించి మీరు ఖచ్చితంగా రేషన్ వద్దనుకుంటే బియ్యం వద్దనుకుంటే డబ్బులు అయితే ఇస్తారు, బియ్యం డబ్బులు కూడా వద్దనుకుంటే సరుకులు అయితే ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించండి. 1 కిలోకు 46 రూపాయలు చొప్పున ప్రభుత్వం మీకు ఖర్చు పెడుతుంది. అదే డబ్బులను ఇక్కడ పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కాబట్టి రేషన్ కార్డుదారులంతా కూడా రేషన్ దుకాణాలలో ఈ నెల నుంచే ప్రారంభించామని ప్రభుత్వం చెబుతుంది. మరి ఎవరైనా కూడా ఉపయోగించుకుని ఉంటే కామెంట్ చేయండి. లేదంటే ఒకవేళ ఇప్పుడు అమలు కాలేదంటే ఖచ్చితంగా జూలై నుంచి కూడా ఈ విధానం ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. రేషన్ అనేది 15వ తారీఖు వరకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి మీరు మనకు ఈ 15వ తారీఖు లోపు రేషన్ బియ్యం అనేది తెచ్చుకోండి. మరి ఒకవేళ రేషన్ బియ్యం మీకు పంపిణీ చేయకుండా ఉన్న రేషన్ దుకాణం మూసేసినా మీరు 1967కు ఫోన్ చేసి కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. రేషన్ దుకాణదారుడికి పైన మరి ఇదే అప్డేట్ను వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.